ఈ రోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నీటి విలువ తెలిసిన వ్యక్తిని. నేను చిన్నప్పుడు నీళ్లు చూశాను, తర్వాత నీటి కోసం యుద్ధాలు చూశాను. ప్రాంతాల వారిగా, జిల్లాల వారిగా, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య నీటి కోసం విభేదాలు, నీటి కోసం పొట్లాట్లు జరిగే పరిస్థితి వచ్చాయి. కావేరీ విషయంలో మీరు చూశారు, ఆ రోజు రెండు రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ బందులు చేసుకునే పరిస్థితి కూడా వచ్చాం. ఈ రోజు అందుకని నేను ఒకటే ఆలోచించాను, నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను. నీరు మీరు అని పెట్టాను, నీరు చెట్టు అని పెట్టాను. భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా దవ్వాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా అనంతపూర్ జిల్లా. అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని. నా కళ్ల ముందర చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంట వచ్చేది కాదు, అది కూడా వేరుశెనగ పంట. నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాన ఖర్చులకైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. ఈ రోజు మీరు చూస్తే అక్కడ ఒక సంవత్సరం 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అదే మారిగా ఎక్కడికక్కడ 190% మైక్రో ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈ రోజు అనంతపురం జిల్లా ఎడారి కాదు, పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అది దూరదృష్టి, మీ మీదుండే అభిమానం.